హాయ్ అండి. ఈరోజు మటన్ అండ్ వంకాయ కూర ఎలానో చూసేద్దాం. ముందుగా మటన్ హాఫ్ కేజీ, వంకాయలు హాఫ్ కేజీ తీసుకున్నాను. ఉప్పు, ఆనియన్స్, పసుపు వేసుకొని హాఫ్ కేజీ మటన్లో కుక్కర్లో వేసుకున్నానండి. ఆ కుక్కర్లోనే ఉడకపెట్టుకోవాలి. 3 విజిల్లకి ఉడకపెట్టుకుంటే మటన్ ఉడికిపోతుంది. చూడండి, నేను కుక్కర్లో వేసాను. కొన్ని వాటర్ వేసుకొని మనం 3 విజిల్లకు పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని మసాలాలు రెడీ చేసుకోవాలి. ముందుగా 4 స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 2 స్పూన్ల కారం పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 4 స్పూన్ల కొబ్బరి పౌడర్ వేసుకుంటున్నానండి, వెండి కొబ్బరి పౌడరు. తర్వాత హాఫ్ టీ స్పూను పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత 3 టమాటాలు తీసుకున్నానండి. నేను 2 టమాటాలు కోసుకొని అదే మసాలాలో వేసి మిక్సీ జార్లో పట్టుకుంటాను. 2 ఆనియన్స్ కోసి పెట్టుకున్నానండి. చూడండి, మసాలాలలోనే టమాటాలు వేసేసాను. ఆ టమాటాలలోనే ఉప్పు వేసుకోవాలండి. నూనెంకాయలాగాను ఇది కూడా అలానే చేసుకోవాలండి. వంకాయ అండ్ మటన్ కర్రీ. తర్వాత 4 ముక్కల్లా కోసుకొని ఉప్పు వేసుకున్న వాటర్లో వేసుకున్నాను అన్ని వంకాయలన్నీ కోసుకొని. తర్వాత ఆ వంకాయలకన్నిటికీ మసాలా పట్టేసానండి, మసాలాలు. తర్వాత నేను మటన్ ఉడకబెట్టుకున్నాను కదా, అది ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని అదే కుక్కర్లో మనం ఆయిల్ వేసుకొని చేసుకోవాలి. చూడండి, వంకాయలకు పట్టేసాను మసాలా నేను. 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత కాగిపోయిందండి నూనె. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకుంటాను. కోసి పెట్టుకున్నాను కదా, ఆనియన్స్ ఎర్రగా వేయించుకోవాలండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎర్రగా వేగిపోయాయి ఆనియన్స్. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. తర్వాత చెక్క లవంగాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. అది మసాలా మంచిగా పచ్చివాసన లేకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేయించుకోవాలండి. వేగిపోయిన తర్వాత మనం కోసి పెట్టుకున్న మసాలాలు పట్టి పెట్టుకున్న వంకాయలు ఒకటి వేసుకొని తర్వాత ఎర్రగా వేయించుకోవాలండి. ఈ కర్రీ మీరు కూడా ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. మటన్ అండ్ వంకాయ కర్రీ. వంకాయలన్నీ నేను ఎర్రగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఎర్రగా వేయించుకున్నాను. చూడండి, ఒక్కొక్కటి అలా తిప్పుతూ ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్. మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఎర్రగా వేగుతూనే వంకాయ కూర బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయలన్నీ ఎర్రగా వేగాలి. తర్వాత నేను ఇంకా మసాలా మిగిలి ఉంటుంది కదా, ఆ మసాలాను టమాటా వేసి మళ్ళీ మిక్సీ కొట్టి మళ్ళీ వేసేసాను ఫ్రెండ్స్. టమాటాలు కోసి వేయకుండా మళ్ళీ మిక్సీ పట్టాను. మసాలా కొంచెం ఎక్కువ కావాలి, గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలనేసి. ఇంకా ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, ఇప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మధ్య మధ్యలో కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. గరిటెతో బాగా కలపాలి స్పూన్తో. తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసుకున్న తర్వాత గ్రేవీ కోసం తర్వాత మనం కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకుంటే మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత కుక్కర్ పెట్టేసి 3 విజిల్లకు పెట్టేయాలి ఫ్రెండ్స్. చూద్దాము, ఇప్పుడు రెడీ అయిపోయింది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో, చాలా బాగుంది. ఆయిల్ కూడా పైకి వచ్చేసింది ఫ్రెండ్స్. రెడీ అయిపోయింది. నేను తొందరగా చేయాలనేసి తొందరగా పెట్టేశాను ఫ్రెండ్స్ కుక్కర్లో. మీరు బౌల్లో అయినా చేసుకుంటే బాగుంటుంది. మా పిల్లోళ్ళకి కొంచెం టైం అయిపోయింది స్కూల్కి, అందుకనేసి. చూడండి, నేను బాక్స్ కూడా కట్టేశాను పిల్లోళ్ళకి. మా చిన్నబాబు కంటే ఈ కూర చాలా ఇష్టం ఫ్రెండ్స్. కట్టేశాను. ఇప్పుడు మా కోసం అనేసి రాగి సంగటి చేసుకున్నాం ఫ్రెండ్స్. రాగి సంగటి, వంకాయ, మటన్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.